చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరందామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో గ్రామస్తులు పాఠశాల కమిటీ అడ్డుకోవడం జరిగిందని మెట్టు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పుచ్చలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్టులోనే ఉన్నత పాఠశాలకు సర్వే నంబర్ 60/1లో 270 ఎకరాలు 63/1లో 30 సెంట్లు భూమిని తమ కుటుంబ సభ్యులు దానం చేయడం జరిగిందన్నారు. 30 సెంట్లు స్థలంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ భూమి కాక అదనంగా మరో 20 సెంట్లు భూమిని కూడా ఉపయోగించడం జరిగిందన్నారు. ఆక్రమణ విషయంపై కోర్టుకు వెళ్లడంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కోర్టు ఆదేశాలను ఎంపీడీఓ ఎంఆర్ఓలతో పాటు గ్రామ సచివాలయం కార్యదర్శి కూడా అందజేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కానీ ఆక్రమణదారులు మాత్రం పనులు చేపడుతూనే ఉన్నారు. ఈ విషయం అధికారులకు తెలియజేసినప్పటికీ రాజకీయ ఒత్తిడితో పట్టించుకోవడం లేదు. పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. జిల్లా కలెక్టర్ వారు తక్షణం చర్యలు తీసుకుని నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంలో అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పార్థసారథి తెలిపారు. నమస్కారం, నేను పీపీఆర్ జెడ్పీహెచ్ఎస్ ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుల్ని. నా పేరు పార్థసారథి. నేను ఈ 6/7/2023లో ఈ పాఠశాలకు జాయిన్ అయ్యాను. అప్పటికే మన పాఠశాలకి పంచాయతీ కంట్రోల్ నుంచి ప్లే గ్రౌండ్ కానీ 2/9/2022 మెట్టు జనరల్ బాడీ మీటింగ్లో ప్లే గ్రౌండ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిఎంశ్రీ మాకు నవంబర్లో ఆ ప్రాంతం నవంబర్ 23 ఆ ప్రాంతంలో శాంక్షన్ అయినాయి. అయితే ప్లే గ్రౌండ్ అవసరమైంది. ఆ ప్లే గ్రౌండ్లో కూడా 3 గేమ్స్కి కోర్టులు ఏమని చెప్పి మాకు అధికారులు తెలియజేశారు. దీనికి గాను ఇక్కడ ఇదివరలో ఉన్న వాళ్ళని మేము అడిగినప్పుడు పంచాయతీ నుంచి గ్రౌండ్ ఉందని చెప్పారు. ఆ గ్రౌండ్ని మన గవర్నమెంట్కి చూపించడం జరిగింది. దాని ప్రకారము పిఎంశ్రీలో ప్లే గ్రౌండ్ మేము 3 అంతా చెట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడే ప్లే గ్రౌండ్కి 3 ఆటలకి రెడీ చేసాము. తర్వాత మా పిల్లలు కూడా అక్కడే పోయి ఆడుకుంటున్నారు. ఈ సమయంలో జనవరి 27, 2026 తేదీన వేరే వాళ్ళు దానిపైన ఆక్యుపై చేయడానికి వచ్చారు. అందుమీదట దాన్ని బట్టి నేను పంచాయతీ వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి నా యొక్క వినతి పత్రాన్ని తెలియజేశాను. ప్లే గ్రౌండ్ని పిల్లలకి ఉపయోగించుకునే అవసరంగా దాన్ని అదే విధంగా ఉండే విధంగా చేయమని అధికారులకు నేను తెలియజేశాను. ఇక్కడ దాకా వచ్చినందుకు మాది చిట్లం మెట్టు గ్రామము. నేను పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఇక్కడ మా స్కూల్లో మాది ఇక్కడ మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరందామిరెడ్డి ఉన్నత జెడ్పీ హై స్కూల్ మీద 3 ఎకరాల స్థలం కేటాయించబడినది. దానికి అనుసంధానంగా ఇంకొక 40 సెంట్లు భూమి మా ఊరు గ్రామకంఠంలో సరిపోనందున ఇంకొక 30 సెంట్లు భూమి గ్రామకంఠం భూమి గ్రామనత్వంగా చేసి ఇచ్చి ఉన్నది. ఆ భూమిలో కొందరు అక్రమదారులు ఇల్లు కడుతున్న మాకు స్కూల్ కమిటీ వాళ్ళు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పంచాయతీ కంప్లైంట్ తీసుకొని మేము మా స్కూల్ కమిటీ వాళ్ళు ఇద్దరము ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వమన్నారు. కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్ డే రోజు మేము సమర్పించాము. వాళ్ళు ఆర్డీఓ గారికి రెఫర్ చేశారు. ఆర్డీఓ గారు వితిన్ 2 days వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని వాళ్ళు ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి చెప్పి వాళ్ళకి ఎటువంటి కాగితాలు లేనందున దీన్ని స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు అప్పుడు రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత వీళ్ళు మళ్ళీ కట్టడం మొదలెట్టారు. మాకు ఆ విషయం తెలుసుకొని మేము ఎంఆర్ఓ గారికి, సదరు ఎంపీడీఓ గారికి మేము కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారు ఎటువంటి స్పందన లేనందున మేము మళ్ళీ పదే ఎంపీడీఓ గారికి చెప్పాము. ఎంపీడీఓ గారు చూస్తే ఎంఆర్ఓ గారిని అడగమంటున్నారు, ఎంఆర్ఓ గారు చూస్తే ఎంపీడీఓ గారిని అడగమంటున్నారు. ఇక్కడేమో వీళ్ళు కట్టడాలు ఆపట్లేదు. సరే ఇవన్నీ మేము దేనికని చెప్పి స్కూల్ కమిటీ తరఫున, పంచాయతీ తరఫున కోర్టుకు వెళ్ళాము.
కోర్టు ఓవరాల్గా దాన్ని ఇమీడియట్గా స్టే ఇవ్వండి దానికి అని ఆర్డర్స్ ఇచ్చింది. ఈరోజు 13వ తారీఖు ఆర్డర్స్ ఇచ్చిందండి, 2వ నెల 26వ సంవత్సరం. ఈరోజు 14వ తారీఖు నిన్న ఆర్డర్స్ ఇచ్చినందువల్ల నేను మధ్యాహ్నం నుంచి కట్టడాలు ఆపారు. అది రిటర్న్గా ఆర్డర్స్ రావడానికి మండే మార్నింగ్ వస్తాయి. అందుకని ఈరోజు శనివారం ఆదివారం సెలవుందున వాళ్ళు ఇమీడియట్గా దాన్ని కట్టడాలు స్టార్ట్ చేశారు. సో పంచాయతీ సెక్రటరీ గారు కూడా అందులో కట్టడాలు ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. అది మేము ఈరోజు 14వ తారీఖు అండి మన మీడియా ప్రతినిధులు కూడా చూపించాము. అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు. ఇప్పుడు కడతా ఉండడం ఆల్రెడీ వాళ్ళు కూడా వీడియోలు తీసుకో ఉన్నారు. కట్టడాలు లేని దాంట్లో కూడా మన సెక్రటరీ గారు ఆల్రెడీ కట్టడాలు అయిపోయినట్టుగా వీడియోలు రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. దీని మీద మేము కలెక్టర్ గారిని అతని మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాము. ముందు మేము ఫస్ట్ టైం దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళని అడిగారు మీకు ఎటువంటి కాగితాలు ఉన్నాయి తీసుకురమ్మని. వాళ్ళు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పారు. కరెక్ట్గా 10 రోజులకి పాత సర్వే డేట్లో ఒక సర్వేయర్ని మా ఊరి నుంచి బదిలీ అయిన ఒక సర్వేయర్ని వాళ్ళు సర్వేయర్ని పాత డేట్లో ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ పెట్టి కోర్టులో వేశారు ఇది మాదే అని చెప్పి. పాత డేట్లో వచ్చిన సర్వేని ఆన్లైన్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు కదండి. ఆ మెన్షన్ చేసింది మాకు ఇవ్వండి అంటే ఈ సర్వేయర్ మాకేం సమాధానం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంపీడీఓని అడిగితే ఎంఆర్ఓని ఇట్లా చెప్తూ పోతున్నారు. ఎస్ఐ గారిని కూడా మేము వేడుకున్నాము దీన్ని కాపాడండి సార్, ప్రభుత్వ భూమిని కాపాడండి అని చెప్పి. వాళ్ళు చూస్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి మాకు ఒక లెటర్ ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్తున్నారు ఎస్ఐ గారు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇక్కడ మా సెక్రటరీ గారు ఎవరూ మాకు సహకరించడం లేదు. గ్రామ భూమిని మేము కాపాడుకునే అధికారులు కాపాడాల్సింది గ్రామస్తులు మేము కోరుకుంటున్నా కూడా అధికారులు కాపాడుకునే పొజిషన్ లేదు. వాళ్ళని కొంచెం బలవంతంగా అడిగితే రాజకీయ బడా నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, మీరన్నా మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి మమ్మల్ని రివర్స్లో వేడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు